అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అందరికీ తెలిసింది. పంటి కింద రాయిలా తయారయ్యాడని చెప్పచ్చు. ఎవరు ఒకేసారి ఇండిపెండెంట్గా గెలిచిన వర్మ గారు. ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఒక సెకండ్ పవర్గా ఆ పిఠాపురంలో ఉంటాను నేను. సో ఆ పిఠాపురం నా చేతిలో నుంచి జారిపోదు. పవన్ కళ్యాణ్ గారికి సెకండ్ పవర్గా ఎదగచ్చు అనే ఆలోచన ఆయనదిగా క్లియర్గా కనిపిస్తుంది. అది రావట్లే. ఎందుకు రావట్లే, ఎలా రావట్లేదు అనేది ఎవరికి అర్థం కాని క్వశ్చన్. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ గారే ఆపుతున్నారంటారు, కొంతమంది చంద్రబాబు నాయుడు గారే. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒక సెంటర్ పవర్గా ఉన్నాడు కదా, ఈయన్ని సెంటర్ పవర్గా తయారు చేయడం ఎందుకు, మనం ఏదన్నా ఆల్టర్నేటివ్ చూద్దామని అన్నట్టు. ఈలోగా ఈయన చేయాల్సిన ఓవర్ యాక్షన్స్ అన్నీ చేస్తున్నాడు. జనసేన పెట్టుకున్న కార్యక్రమాల్లోని ఈయన పెళ్ళలేదని ఈయన వర్గాలను ఉసుగొలిపి అక్కడ గొడవలు చేయడం, ఇలా చేస్తూ ఉండగా లేటెస్ట్గానే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో రిలీజ్ చేశాడు. అదేంటంటే జగ్గయ్య చెరువు. జగ్గయ్య చెరువు పక్కన చిన్న మురుగు గుంటలు గట్టా ఉన్నాయి. వాటిని సాల్వ్ చేయాలి అంటూ మన కాకినాడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అదొక మరి ఆ వాయిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్, మరి ఎవరికైనా డబ్బింగ్ చెప్పించారో ఏంటో తెలియదు, కానీ అది ఇంకా మా వర్మ గారే సూపర్ పోరాడుతున్నారే, కాసేస్తున్నారే పిఠాపురాన్ని అని టీడీపీ వాళ్ళు పీలిపోయేంత లెవెల్లోని ఆ వీడియో ఉంటున్నారు. అమ్మని అమ్మ అనుకుంటారు కూడా. అయితే వెంటనే కౌంటర్ పడిపోయింది. ఏమని జనసేన దగ్గర నుంచి మెయిన్గా స్పోక్స్ పర్సన్స్ మాట్లాడారు. ఒక రకంగా జనసేన రియాక్ట్ అయినట్టుగానే ఏంటంటే, ఇది 15 ఫిబ్రవరి 2025 పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 20 కోట్లు ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆ శాంక్షన్ అధికారిక ప్రకటన ఇవ్వాలి. ఈ అధికార ప్రకటన వచ్చే పొజిషన్ మరి ఈయన గారికి లీక్ వచ్చినట్టుంది. ఈయన గారు ఇప్పుడు వీడియో పెట్టేసి, మన బ్యాచ్తో ఒక వీడియో పెట్టేసి చేసేస్తే సెట్ అయిపోద్ది, మనకు ఒక పేరు వచ్చేస్తుంది అన్న ఆలోచనతోనే ఈయన ఈ హడావుడంతా చేసినట్టుగా ఉంది. ఇంకా ఈ జగ్గయ్య చెరువు పేట గురించి మనం తెలుసుకుంటే, ఇది 30 సంవత్సరాలు అవుతుందంటండి ఈ సమస్య ఉంటే. 1993లో ఇక్కడ జనాలు ఉండడానికి సైట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అక్కడ నెమ్మది ఇల్లులు కట్టుకుంటున్నారు. తర్వాత 2008లోని ఇందిరమ్మ ఇల్లుల ద్వారా కూడా అక్కడ ఇల్లులు కట్టడం జరిగింది. అయితే అక్కడ ఈ పక్కనే ఏంటంటే, ఈ మురికి నీరు శుభ్రం చేయకపోవడం అటువంటి సమస్య ఉండటంతో ఆ కాలనీ చాలా ఇబ్బంది పడుతుంది. అంటే 30 సంవత్సరాలు ఈ సమస్య అలాగే ఉంది. ఈ 30 సంవత్సరాల్లోని ఏ గవర్నమెంట్స్ ఉన్నాయి? కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, వైసీపీ ఉంది. ఈ 3 ప్రభుత్వాలు సాల్వ్ చేయాలి కదా. పోనీ ఈ పక్కన పెడదాం, మన పిఠాపురం ఇండిపెండెంట్ నాయకుడు వర్మ గారు నగ్గారు కదా, మరి ఆయన దాని మీద దృష్టి పెట్టి ఇండిపెండెంట్ క్యాండిడేట్ వల్లనేమో పట్టించుకోలేదేమో అన్న విషయాన్ని పరిగణలో తీసుకుంటూ మాట్లాడుతున్నాను. నేను విషయాన్ని మంచి ఉద్యమాన్ని చేపట్టి ఆ సమస్యను సాల్వ్ చేసి ఉండొచ్చుగా. ఇప్పుడు దాకా ఎందుకు నాంచారు? ఇప్పుడు ఎందుకు క్రెడిట్లు మింగాలని వస్తున్నారు? అంటే ఇక్కడ నాకు వచ్చిన సోషల్ మీడియా ద్వారా, లేకపోతే కొంతమంది యూట్యూబర్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈజ్
డూయింగ్ ఆల్ హిస్ బెస్ట్ టు పిఠాపురం. తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి చూపిస్తున్నారు. సో పిఠాపురం విల్ బి ద పవన్ కళ్యాణ్స్ కాన్స్టిట్యుయెన్సీ. దానికి తగ్గట్టుగా అక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకునే విధంగా పెండం దొరబాబు గారిని మన పార్టీలోకి లాక్కోవడం జరిగింది. రేపో మాపో వంగా గీత గారు, నా పర్సనల్ ఒపీనియన్, ఇంకా ఈయన మిగిలిపోయాడు ఒంటరి పిచ్చుకలాగా. ఈ ఒంటరి పిచ్చుకుని ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. చంద్రబాబు నాయుడు గారికి ఏం ప్లాన్లు ఉన్నాయి మరి? చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు కాబట్టి ఆయన ప్రామిస్ని డెఫినెట్గా నెరవేర్చుకుంటారు. ఆ నెరవేర్చిన టైం దాకా ఈయన ఆగాలి. ఈయన ఆగట్లేదు, ఆయన నెరవేర్చట్లేదు. ఈ పిచ్చికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది జంప్ అయిపోమా పార్టీలోకి అని. అందుకే ఆయన ఐడియా కూడా చూస్తే గమనిస్తే మీరు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన దాని మీద పోరాటం చేశాడు. అంటే ఒక వినతి పత్రం ఇచ్చాడు. ఇలాంటి వ్యాసాలన్నీ వేసేది వైసీపీయే. అందుకే నేను ఇది కరెక్ట్గా సూట్ అయ్యింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఈవెందో పిఠాపురంలోనే ఉన్న వర్మ గారు వైసీపీకి జంప్ అయిపోయారండి అనుకున్న వార్తే నిజం అనుకుందాం. ఆయనకి ఇంక ఇక్కడ రాజకీయ భవిష్యత్తు లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తారు అస్సలు నగరం. పునర్విభజన జరుగుతాయి రాష్ట్రంలోని కాన్స్టిట్యుయెన్సీస్ అంటున్నారు. పిఠాపురాన్ని ఒక 2 నియోజకవర్గాలుగా చేశారనుకోండి, అక్కడ ఆప్షన్ ఉందిగా. పెండం దొరబాబు గారు ఉన్నారు, లేకపోతే రాబోతున్న వంగా గీత గారు ఉన్నారు. ఈయన ఎక్కడ నగ్గేస్తారు? ఎందుకంటే వంగా గీత గారి మీద ఈయన ఓడిపోయాడు, పెండం దొరబాబు గారి మీద ఈయన ఓడిపోయాడు. సో పిఠాపురంలో ఈయనకి ఇప్పుడు ప్లేసు లేదు. ఈ ప్లేసు లేదన్నది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ జీర్ణ ప్రాబ్లం వల్లే ఈ హడావుళ్ళు తప్ప ఇంకేమీ లేదు. మరి ఫ్యూచర్లో ఈయన స్టెప్ ఎట్లా ఉంటుంది? వైసీపీలో నిజంగా జంప్ కొడతాడా? జంప్ కొట్టకపోతే నిజంగానే కూటమిలో ఉంటూనే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందులు కలిగించే ఆలోచనలు ఏమైనా చేస్తాడా? చూడాల్సిన. నిజంగా అయితే డెఫినెట్గా ఆయన ఇబ్బందులు పెడతాడు, ఎక్కడున్నా అక్కడున్నా కూడా. దానికి ఎప్పటికప్పుడు మనం రిప్లైస్ ఇచ్చుకుంటూ పోవాలి. ప్రజలకు మనం సోషల్ మీడియాలో చెప్తాము, సోషల్ మీడియాలో అందరికీ అర్థమవుతుంది. అండ్ గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ విషయాన్ని మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకు వర్మ పెద్ద థ్రెట్ అవ్వడు అనేది నా ఒపీనియన్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.